కేసీఆర్‌కు టీపీసీసీ లేఖ, చీఫ్ లేఖ రాయడం జరిగింది. అంటే టీపీసీసీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. మేము చేస్తున్న ప్రభుత్వ పనులకు మీరు బీఆర్ఎస్ పార్టోళ్ళు ఎప్పటికి మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ ప్రశ్నించకూడదని లేఖ రాయడం. ఇది ఎంతవరకు సబబు? ప్రతిపక్ష హోదాలో కూకొని ప్రభుత్వంపై ప్రశ్నిస్తే మీరు లేఖలు రాయడం ఇది సబబేనా? ప్రజల పక్షాన మాట్లాడరా? ఆ రోజు మీరు కాంగ్రెస్‌లో ఉండి కూడా ప్రభుత్వం పైన మాట్లాడడం జరిగింది ప్రతిపక్షంలో ఉండి. ఇయాల అదే ప్రతిపక్ష హోదాలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కూర్చోబెట్టడం జరిగింది. ప్రజల పక్షాన పోరాడితే తప్ప ఇది మీకు ఎంతవరకు సబబని టీఆర్ఎస్ పార్టీ అడగడం జరుగుతుంది.